खबरदार बीसी द्रोहरुलारा खबरदार 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 बीसी द्रोहरुलारा खबरदार खबरदार जय बीसी जय बीसी ఈ రోజు ఇక్కడ నివాళులు ఎందుకు అర్పిస్తున్నామంటే నిన్న మొన్న నా కర్నూలు జిల్లాలో ఒక రసకబిడ్డ అయినటువంటి చిన్న పాపను ఈ రెడ్డి దురంకార పాలనకు సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించిన సర్పంచి శ్రీనివాస్ రెడ్డి మరియు తుకారం రెడ్డి మరియు వాళ్ళ రెడ్డి దురంకారకు సంబంధించినటువంటి ఆ రెడ్డి నాయకులందరూ కలిసి ఆ మల్లన్న జాతరలో గ్రామంలో 100 రూపాయలు టికెట్ పెట్టడం జరిగిందంట. ఎక్కడుందా అటువంటి టికెట్లు పెట్టి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందా అంటే దోసుకోవడం ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఏం చేస్తుందంటే బీసీల సంపదను మరియు ఎస్సీ ఎస్టీల సంపదను మొత్తం దోసుకోవడం జరుగుతుంది. అన్ని రంగాలలో ఇలా దోసుకుంటున్నారంటే ఇలా రేవంత్ రెడ్డి గెలిచినాక ఏమనుకుంటారంటే ఇలా రేవంత్ రెడ్డి గెలిచినాక వీళ్ళందరూ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి పిడికిలి మంది ఉన్న రెడ్డిలో వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి అహంకారం పెరిగి మావోడే సీఎం అయింది మా రేవంత్ రెడ్డి మరియు మా వాళ్ళే 43 మంది ఎమ్మెల్యేలు బీసీలు ఏం చేయాలనేది దురహంకారంతో గ్రామాలలో మన యావత్ తెలంగాణ నల్గొండ జిల్లాలో అదేవిధంగా జరిగింది. మరియు ఇవాళ నాయకత్వంలో మల్లన్న జాతరలో కూడా అదేవిధంగా తొక్కి కాళ్ళతో తొక్కి కనడం జరిగిందట. చిన్న పిల్లని చూడలేదు. ఆ రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళను అరెస్ట్ చేయాలి. లేకపోతే ఈ రేవంత్ రెడ్డి బీసీ ఓట్లతో గెలవలేదనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తలేడు. అదేవిధంగా అతన్ని ఎన్కౌంటర్ చేయాలి. అదే రెడ్డి సామాజిక వర్గం వాడు ఒక్కరు చచ్చిపోయినా కానీ వీళ్ళు వెంబడే ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ ఎన్కౌంటర్ చేస్తుండే. రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చేసినా ఎన్కౌంటర్ వెంబడే బీసీ బిడ్డలను చాలా మంది ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అదే రేవంత్ రెడ్డి ఎందుకు ఎన్కౌంటర్ చేస్తున్నాడు అంటే రెడ్డి కులాలకు సంబంధించిన ఒక న్యాయం ఉంటుంది, బీసీలకు ఒక న్యాయం ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు ఒక న్యాయం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇలా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఇది రాజరిక పాలన లేకపోతే ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యం అయితే ఇప్పటికైనా కానీ కళ్ళు తెరుచుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రం బీసీలు కూడా చాలా తప్పు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఓట్లు మనం వేసుకోకుండా ఆ రెడ్డి సామాజిక వర్గానికి సుమారుగా 8 లక్షల జనాభా ఉన్నటువంటి వాళ్ళను 43 మంది ఎమ్మెల్యేలను చేస్తున్నాం మనము. మన దౌర్భాగ్యము మనం. ఎందుకంటే ఆ డబ్బులకు ఆశపడి వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలకు వాళ్ళు ఇచ్చే కోటర్ సీసకు ఆశపడి మన పిల్లలను ఇవ్వాల ఇటువంటి చిన్న పిల్లలను మనం అన్యాయం చేసుకోవడం జరుగుతుంది. ఇంకనన్నా సోయి తెచ్చుకోవాలి. మనము రానున్న రోజులలో బీసీ రాజ్యమే రావాలి. మనము బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఇలా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కానీ మనము ఒక్క ముఖ్యమంత్రి కూడా కాలేదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత కుల వివక్షత ఉందంటే ఇలా భయంకరమైన కుల వివక్షత. ఒక బీసీ సోదరు ఎదుగుతుంటే వాడిని రౌడీ 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 అని ఇలా ఎగటాలు చేసి ఈ రెడ్డి సామాజిక వర్గం ఈ విధంగా చేస్తుంది. అదేవిధంగా ఎక్కడ ఈ కుటుంబానికి ఈ నాయకరులలో చిన్న పాప చనిపోయింది. ఆ పాపకు అండగా నిలబడాలి తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకు 1 కోటి రూపాయలు ఎక్స్ట్రేషియా కూడా ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకంటే వాళ్ళకు ఆర్థికంగా లేనటువంటి